వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈ రోజు ఐటమ్ ఆలు బోండా. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు బోండా తయారు చేసుకుంటున్నాము. ఆలు బోండాకు తయారు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర. తయారు చేసే విధానం చూసుకుందాం. ఇప్పుడు కారం పొడి సగం చెంచా వేసుకుందాము. సగం చెంచా కారం పొడి, పసుపు, సోడా, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇట్లా కలిసింది కదా, నీళ్ళు పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీని తర్వాత ఈ మొత్తము ఆలుగడ్డ ఫ్రై అయిన కుర్మ లెక్క మంచిగా నూనెలో వేయించుకుందాం. ఇట్లా స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం పోసులకు. దీని తర్వాత ఉల్లిగడ్డ, దీని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నూనెలా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా గోలాలి నూనెలో. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇళ్ళనే కలుపుకున్నాం మంచిగా. దీని తర్వాత ఆలుగడ్డ మంచిగా ఉడకబెట్టుకున్నాక మెత్తగా ఉడికినాం కదా, దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత దించుకొని ఇవి రౌండ్గా ముద్దలు లెక్క వేసుకున్నాం. వీటిని ఇప్పుడు కుర్మ లెక్క వేసుకున్నాం కదా, ఇది ఇట్లా మంచిగా రౌండ్గా లడ్డూలు లెక్క చుట్టుకొని ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకొని తర్వాత అన్నీ ఇట్లనే వేసుకోవాలి. చేసుకొని శనగపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిలను ఇదే సైజులో వేసుకోవాలి అన్నీ. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకుందాము లడ్డూలను. ఇట్లా వేసుకోవాలి. శనగపిండి మొత్తం ఈ లడ్డు మీద వేసుకొని ఇట్లా ఒక్కొక్కటి అట్లా ఇడవాలి. ఇంతే, ఒక్కొక్కటి ఇట్లా వదిలేసుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలి, లేకపోతే నూనెలా ఉడికాయి అవి, లోపల ఆలుగడ్డ అనేది ఉడకది. ఇట్లా ఒక్కొక్కటి కదిలించుకున్నాం. వేసేయాన్ని మెల్లమెల్లగా కాల్చుకోవాలి. లోపల ఆలుగడ్డ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇట్లా కదిలించుకొని కింద మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మంచిగా కాలినాయి కదా, తీసుకుందాం ఇవన్నీ. ఇట్లా ఒక్కొక్కటి నూనె వచ్చేటట్టు తీసుకోవాలి.
నెక్స్ట్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం తయారైపోయినాయి కదా ఆలు బోండాలు. నేను చెప్పిన విధంగానే వేసుకోర్రి. ఇప్పుడు కొంచెం దీని మీద ధనియాల మసాలా వేసుకుందాం. ధనియాల పొడి, ధనియాల పొడి మొత్తం వేసుకొని నేను చెప్పిన విధంగా వేసుకోర్రి. చాలా బాగుంటాయి. ఇట్లా సుంచితే కూడా ఇట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా